ఆ జిల్లాలో వేసవి కాలం వచ్చిందంటే చాలు జిల్లాలోని గిరిజనుల జీవనాధారం ఇప్ప పువ్వు. సమ్మర్ మొదలు కాగానే పొద్దున్నే నిద్ర లేవటం ఆలస్యం. ఇప్ప పువ్వు కోసం జిల్లాలోని గిరిజనులందరూ పరుగులు తీస్తారు. ఇప్ప పువ్వు జీవనాధారంగా జీవిస్తున్న వారికి మాత్రం ప్రభుత్వం సహాయం చేయటంలో విఫలమవుతుంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా గిరిజనుల ఇప్ప పువ్వు స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజనుల జీవనాధారం చాలా దయనీయంగా ఉంది. వేసవి వచ్చిందంటే పనులు లేక ఇబ్బందులు పడుతున్న గిరిజన ప్రజలు ఇప్ప పువ్వు కోసం ఎదురుచూస్తారు. వేసవి కాలంలో వారి కడుపు నింపేది, కష్టాలు తీర్చేది ఇప్ప పువ్వే. సమ్మర్లో ఉదయం నిద్ర లేవగానే ఇప్ప పువ్వు కోసం వయసుతో పని లేకుండా అడవులకు పరుగులు తీస్తారు. వేసవిలో ఇప్ప పువ్వు చెట్లు ఆకు రాల్చటం మొదలు పెడతాయి. దీంతో అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు ఇప్ప పువ్వును పెద్ద ఎత్తున సేకరిస్తారు. అనంతరం ఇంటి వద్ద ఆ పువ్వును ఎండబెట్టి సంచుల్లో పెద్ద మొత్తంలో నిల్వ ఉంచుతారు. దీంతో గిరిజన పల్లెల్లో ఎక్కడ చూసినా ఇప్ప పువ్వే కనిపిస్తుంది. దాని వాసన ఆ ప్రాంతమంతా వెదజల్లుతుంది. ఇంత కష్టపడి సేకరించిన ఇప్ప పువ్వుకు బయట భలే గిరాకీ ఉంటుంది. కానీ వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదు. ఉపాధి లేని సమయంలో ఈ ఇప్ప పువ్వు సేకరణ వారిని ఎంతగానో ఆదుకుంటుంది. బయట మార్కెట్లో 30 రూపాయల నుంచి 50 రూపాయల వరకు కిలో చొప్పున వ్యాపారులు కొనుగోలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏటా ఈ ఇప్ప పువ్వును గిరిజన సహకార సంస్థ ద్వారా కొనుగోలు చేస్తుంది. పల్లెల్లో సేల్స్ మెన్ల ద్వారా చేయించేది. కానీ ఈ ఏడాది ఎక్కడా కూడా కొనుగోలు కేంద్రాలు కనిపించడం లేదు. ఈ ఏడాది కిలో 10 రూపాయల చొప్పున కొనుగోలు చేసేందుకు సంస్థ ధర నిర్ణయించింది. కానీ ఇప్ప పువ్వును అందుబాటులో ఉన్న డిఆర్ డిపోలలో మాత్రమే జేసీసీఈ కొనుగోలు చేస్తుంది. కానీ గిరిజనులు జీసీసీ ఏర్పాటు చేసిన డిఆర్ డిపోలో విక్రయించేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. ధర తక్కువ, ఆపై దూర ప్రాంతాలకు తీసుకువెళ్లి విక్రయించాలంటే అధిక భారం అవుతోంది. కనీసం కూలి కూడా పడకపోవడంతో గిరిజనులు బయట వ్యాపారులకు అమ్మేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే దీన్ని వ్యాపారులు ఆసరాగా చేసుకుని గిరిజనులు నిల్వ ఉంచుకున్న ఇప్ప పువ్వును ఎలాంటి అనుమతులు లేకుండానే బ్లాక్ లో కొనుగోలు చేస్తున్నారు. 20 రూపాయల నుంచి 40 రూపాయల వరకు ధర నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసి చలి, వర్షాకాలంలో ఎక్కువ ధరకు దళార్లు విక్రయిస్తున్నారు. ఒకవైపు ఇప్ప పువ్వు వల్ల అధిక లాభాలుంటాయని ఇతర రాష్ట్రాల్లో దీని ధర అధికంగా పలుకుతుంది. ఇప్ప పువ్వు ద్వారా వచ్చే రసంను పలు మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారని, పెద్ద పెద్ద పట్టణాల్లో అధిక ధరకు విక్రయిస్తారని సమాచారం. చాలా మందికి ఇప్ప పువ్వు వల్ల కలిగే లాభాలు తెలియకపోవడంతో దాని గురించి తెలిసిన వారు సైలెంట్ గా గిరిజనుల నుంచి అతి తక్కువ ధరకు కొనుగోలు చేసుకుని పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా మందులు, ఔషధాలు తయారు చేసేవారు అధికంగా కొనుగోలు చేసి నిల్వ ఉంచుకుంటున్నట్లు సమాచారం.